కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ బానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ బానులింగేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అభిషేకాలు ఘనంగా జరిపించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా దాతలు సురుచి ఫుడ్స్ అధినేత సలాది శ్రీనుబాబు సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సలాది శ్రీనుబాబు పూజా కార్యక్రమం నిర్వహించి భోజనం ప్రారంభించారు. సురభి ఫుడ్స్ అధినేత శ్రీనుబాబును ఆలయ చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు చిన్న సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు స్వాములకు, భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదిండి సురేష్, సూర్య గంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, ఉమామహేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, గువ్వల, సూర్యప్రకాశ్, సత్యనారాయణ, మూమిడి త్రిమూర్తులు, సునీత, వాణి, నాయుడు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భం మహాపర్వదిన సందర్భంగా ఈరోజు విశేష అలంకారంతో ఆలయాన్ని జరిగింది. అలాగే ప్రసాదం ఇక్కడ వితరణ జరుగుతుంది. ప్రసాదం వితరణ జరుగుతుంది. అలాగే వేలాది మంది భక్తులు పొద్దున్నకి ఎప్పటి వరకు కూడా దర్శనం చేసుకున్నారు. పొద్దున్నే అభిషేకం జరిగింది, ఏకవార రుద్రాభిషేకం జరిగింది ఈశ్వరుడికి. అలాగే అమ్మవారికి కూడా అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ భక్తులు అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ కమిటీ వారి సహాయ సహకారాల్లో లేకపోతే వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అవన్నీ కూడా మరి సరిగ్గా అందించడానికి మరి మన ఈఓ గారు కానీ లేకపోతే ప్రధాన పూజారి గారు మరి విశేష సేవలు అందిస్తున్నారు. ఈ రోజున మరి భక్తులకి ఒక 1500 మందికి ఈరోజు సురుచి మణిబాబు గారు ఈరోజు ఆయన చేస్తారండి. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా లేకుండా వారికి పూర్తి సహాయ సహకారం అందించాలని ఇప్పటికే మాకు వనవాడి పనబాబు గారు మన ఎమ్మెల్యే గారి ఆదేశాలు మాకు అందించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారంగా మేము భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మేము